శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే ఏ రాసుల వాళ్ళకి ఈ 12 రాసుల్లో ఎవరికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, మనం ఆ గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకుని మరింత అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, మరి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అంటే జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నటువంటి కాలసర్పదోషం జరుగుతున్న ఈ సమయంలో, సింహరాశి వారికి అష్టమ శని సంచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో అనేక ఇబ్బందులు పడుతూ చాలా కాలంగా సింహరాశి వారు ఇబ్బందులు పడుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పూర్తి కాకపోవటం, ప్రతి పనిని 2 సార్లు పూర్తి చేయవలసి రావటం, ఎంతో బలవంతం మీద ప్రతి పనిని కంప్లీట్ చేయటం, సహజ సిద్ధంగానే అదృష్టవంతులు, ధైర్యవంతులు, మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సింహరాశి వాళ్ళకి కూడా అత్యంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినటువంటి స్థితి నుంచి ఈ గురువు ఎలా కాపాడబోతున్నాడు, దానికోసం మనమేం చేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సింహ రాశి వారికి ఈ గురుగ్రహ అనుగ్రహంతో రాసిపెట్టుకోండి, లేదా గుర్తుపెట్టుకోండి, లేదా మీరు ఖచ్చితంగా మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పండి. ఏమిటంటే అది ఈ సంవత్సరం సింహరాశి వారు తప్పనిసరిగా స్త్రీలైనా పురుషులైనా సరే ఒక స్థలం కానీ, పొలం కానీ, అలాగే ఇల్లు కానీ, ప్లాట్ కానీ ఏదైనా సరే ఒక స్థిరాస్తి కొనుగోలు చేసి తీరతారు. వీటితో పాటుగా వాహన సౌఖ్యం కూడా బలంగా ఉంది. అంటే ఈ ఈవీ కారులో, బైకులో ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా కొనుగోలు చేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. మరి ముఖ్యంగా ఈ సింహరాశి వారు తల్లిగారి రీత్యా మంచి, అంటే తల్లిగారి నుంచి కానీ లేదా తల్లి తరఫు వారి నుంచి కానీ కొంత ఆర్థిక వనరుల్ని పొందగలుగుతారు. వాళ్ళ వైపు నుంచి ఆస్తులు ఏమన్నా రావాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా అవి మీకు వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మంచి ఆహారాన్ని తీసుకుంటారు, వేళకి భోజనం చేస్తారు, వేళకి నిద్రిస్తారు, చక్కగా భోజన భోగాన్ని అనుభవిస్తారు. అంటే అర్థం ఏంటంటే గత కొద్ది కాలంగా, ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుంచి రేపు రాబోయే జూన్ 2 వరకు ఉన్నటువంటి టైంలో అకాల నిద్ర, అకాల భోజనం, వేళకి భోజనం లేకపోవటం, ఒకవేళ చేయగలిగి ఉన్నా కూడా ఏదో ఒక ఆటంకం రావటం, భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు లేపటం, ఏదో ఒక రకమైన సమస్యని మీ ముందు పెట్టడం, ఏదో ఒక రకంగా చికాకు పెట్టడం, ఇటువంటివి అనేక జరుగుతూ ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పరుస్తున్నటువంటి ఈ సమయంలో మీ జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉండి కాలసర్పదోషం ప్రబలంగా ఉండటం వల్ల ప్రతి పనిలోనూ విసుగు పుట్టినంత వరకు వాయిదాలు పడుతున్నటువంటి సమయం నుంచి పరిపూర్తి విముక్తి లభించబోతోంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ సింహరాశి వారికి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు పూర్తిగా మీ తాకిడి తట్టుకోలేక, మిమ్మల్ని ఎదుర్కోలేక, మిమ్మల్ని ఫేస్ చేసి నిలబడలేక పలాయనం చిత్తగించి తీరతారు. కోర్టు కేసుల రీత్యా ఎవరికైనా సరే సింహరాశి వారికి ఆస్తులు, లిటిగేషన్లు ఏమన్నా ఉంటే విజయం మీదే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. దానివల్ల అష్టమ శని అష్టకష్టాల పాలు చేస్తాడంటూ ఉంటారు సహజ సిద్ధంగా. కనుక అయితే అది అందరినీ కాదు, కాకపోతే సింహరాశి వాళ్ళకి కొన్ని ప్రొఫెషన్స్లో ఉండేటువంటి వాళ్ళు, శని బలంగా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం, సింహరాశి వాళ్ళని శని చాలా ఇబ్బంది పెడతాడు. ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, ఆరోగ్యంగా ఇబ్బంది పెడతాడు, అలాగే కుటుంబ పరంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు. అంతేకాకుండా ఈ కొంతమందికి కొంత వాహన ప్రమాదాలు కలిగిస్తాడు, అనారోగ్యాలు కలిగిస్తాడు, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి, కొంత జరగబోయే పరిస్థితులు ఉంది. వాటి నుంచి కూడా ఈ గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది మిమ్మల్ని పూర్తిగా బయటపడేస్తుంది. ఆ సమస్యలు గతంలో మీకు ఏర్పడి ఉంటే
వాటి నుంచి మీరు జూన్ 2వ తారీఖు నుంచి డెఫినెట్గా బయటపడతారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక దీర్ఘరోగి ఒక సంవత్సరంగానో 10 నెలలుగానో యాక్సిడెంట్ అయ్యో దెబ్బలు తగిలో బెడ్ రిడెన్ అయ్యుండో ఉన్నాడు అనుకోండి కొన్ని నెలలుగా, అతనికి జూన్ 2 నుంచి చక్కగా ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘరోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రోగం కొంత ఉపశమిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా అనేక ఇబ్బందులు నుంచి బయటపడతారు. ఇక గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం సంపాదించాలంటే సింహరాశి వాళ్ళు కొన్ని ఖచ్చితంగా పాటించాలి, కొన్ని పొరపాటును కూడా చేయకూడదు. ఏమిటంటే మొట్టమొదటిది గురువు అనుగ్రహం కోసం దత్త మందిరాన్ని సందర్శించటం, అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని ఉద్ధరించటం, అంటే కొంత దాన్ని డెవలప్ చేయటం, మీకు చేతనైన ఆర్థిక సహాయం చేయటం ఏదన్నా చేసేటట్లయితే మీకు మంచి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ దశావతారాల్లో గురువు యొక్క ప్రభావం అధికంగా ఉన్నది, రవిగురుల ప్రభావం అధికంగా ఉన్నటువంటిది రామావతారం. ఈ రామావతారం ఆ రవిగురులకి సంబంధించింది కనుక ఈ సింహరాశి వాళ్ళు రవిగ్రహ ప్రభావానికి ఎక్కువగా వాళ్ళ మీద రవిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఎవరైతే ఈ సింహరాశి వాళ్ళు రామాలయాన్ని సందర్శిస్తారో, రామ మందిరాన్ని నిర్మిస్తారో, రామ మందిరాన్ని పునరుద్ధరణ చేస్తారో వాళ్ళకి జీవితంలో తిరుగులేని విజయాలు ఉంటాయి. రాంబాణం లాంటి మాట ఇది, మీరు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీని నుంచి తప్పించుకోవటానికి ఒక ముఖ్యమైన పరిహారం చెప్తాను, ముఖ్యమైన సూత్రం ఒకటి చెప్తాను. అదేమిటంటే మీరు ముఖ్యంగా ధర్మ కార్యాల నిమిత్తం, పుణ్యకార్యాల నిమిత్తం ఎంతో కొంత ఖర్చు చేసిన తర్వాతే మిగిలిన ఖర్చులు పెట్టండి. ప్రతి నెలలోనూ 1వ తారీఖు నుంచి ఆదివారం వచ్చే లోపల మీరు ఏదైనా ఒక పుణ్యకార్యం, ధర్మకార్యం, అన్నదానం ఇటువంటిది ఏదైనా సరే ఒకటి చేసి మీ స్థాయికి తగ్గట్లుగా మీ ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు మాత్రమే చేసి తర్వాత ఏ ఖర్చు పెట్టినా కూడా మీకు అది భవిష్యత్తులో లాభాన్నే ఇస్తుంది కానీ ఇబ్బంది పెట్టదు. ఇక ఇది చాలా ముఖ్యమైన విషయం, దీన్ని కాస్త గమనించుకోండి. అలాగే సంతాన పరంగా కూడా మీరు వాళ్ళ అభివృద్ధికి కొంత డబ్బు తీసి పక్కన పెట్టండి, అది ఖర్చు పెట్టండి. దానివల్ల మీకు మరింత బెనిఫిట్ అవుతుంది. అది అనవసరమైన ఖర్చును మాత్రం అనుకోవద్దు. వాళ్ళ అభివృద్ధికి మాత్రం మీరు ఎంత ఖర్చు పెడితే భవిష్యత్తులో అంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక చేయకూడనిది ఏమిటంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి అంటే పొరపాటును కూడా సింహరాశి వారు మద్యపానం చేయరాదు. మద్యపానం చేసేటట్లయితే, మద్యపానం అధికంగా చేయటం లేదా మద్యం తాగటం ఇటువంటివి చేసేటట్లయితే మాత్రం వాళ్ళకి కొంత గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశాలు ఉండవు. ఇది నిర్వివాదమైన అంశము కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా అలవాటు ఉండేటట్లయితే తగ్గించుకోండి, దాని నుంచి బయటపడండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని ఈ సింహరాశి వాళ్ళు కాస్త దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. వీటితో పాటుగా మన వాయిస్ ఆఫ్ వేస్యం ఛానల్లో గురువు యొక్క అనుగ్రహం పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు చెప్తాను. ఈ పరిహారాలని పాటించి ఈ సింహరాశి వాళ్ళు చక్కగా మంచి అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తారని, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని, ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.